ఇక సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కి సంబంధించి టీవీ9 ప్రత్యేకంగా రిపోర్ట్ అందిస్తోంది. దానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కు అసలు అనుమతులు లేవు అని క్లియర్ గా చెప్తున్నారు ఆయన. డిఎంహెచ్ఓ సుహాసిని ఈ విషయాలు స్పష్టం చేశారు. 2020 నుంచి ఫెర్టిలిటీ సెంటర్స్ మొత్తం ఆన్లైన్ లో నమోదయ్యాయి అంటున్నారు డిఎంహెచ్ఓ. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో మా దగ్గర రిజిస్ట్రేషన్ లేదు అని చాలా క్లియర్ గా చెప్తున్నారు డిఎంహెచ్ఓ. అన్ని ఫెర్టిలిటీ సెంటర్లపై కూడా దాడులు చేస్తాం, తనిఖీలు చేస్తాం అని చెప్తున్నారు డిఎంహెచ్ఓ. సృష్టి కేర్ అనేది అసలు మా దగ్గర ఆ పేరుతో సెంటరే లేదు. ఎందుకంటే 2020 నుంచి ఆన్లైన్లో ఉన్నాయి. ఆన్లైన్లో ఉన్న దాంట్లో ఆ పేరుతో ఒక సెంటర్ కూడా ఇక్కడ లేదు. 22 తర్వాత నా దగ్గర నుంచి కూడా అవి మేము అందరి దగ్గర నుంచి కూడా ఆన్లైన్ పెట్టించి మేము అందరూ కూడా సర్వే అక్కడికి వెళ్ళి మేము వెరిఫై చేసి సెంటర్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. ఒక టీంతో వెళ్తున్నాము. అందులో రేడియాలజిస్టు, గైనకాలజిస్టు, ఎస్పీఎం అందరం కలిసి ఒక టీమ్గా వెళ్ళి చేస్తాము. ఆ విధంగా మాకున్న సెంటర్స్ అన్నీ కూడా మేము పొందుపరుచుకొని అవి మళ్ళీ సర్ప్రైజ్ విజిట్ కూడా వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నోటీస్కి వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ కూడా పరిశీలిస్తాము. కాకపోతే ఆ పేరుతో అయితే మా దగ్గర సెంటర్ అయితే లేదండి. ఇప్పుడు ఉన్న సెంటర్స్లో మేము సర్ప్రైజ్ విజిట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఏ సెంటర్లు అయినా కానీ ఇచ్చిన దాని ప్రకారంగా ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో, ఏవైతే ఎస్ఓపీస్ ఉన్నాయో అవి వాటి ప్రకారంగా ఏ సెంటర్ అయితే లేదో వాటి మీద మేము చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలానే మన ఈ మధ్య మన లాస్ట్ ఇయర్లో మేము ఒక సెంటర్కి ఫైన్ కలెక్టర్ గారికి పెట్టి ఫైన్ వేయడం జరిగింది. సెంటర్ని క్లోజ్ చేయడం జరిగింది. అవి కూడా జరిగాయి. ఒకవేళ అలాంటిది ఏదన్నా కానీ మాకు ఆరోపణ కానీ మేము చేసిన దాంట్లో వస్తే మేము ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాం.